ఎస్ అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు హైదరాబాద్ లో ప్రసంగించడం, నిన్న గుజరాత్ సోమనాథ్ ఆలయం నుంచి ప్రసంగిస్తూ ఆయన ఒకటే చెప్పారు. భారతదేశంలో ప్రతి భారతీయుడు పొదుపు మంత్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి అనుకుంటూ ఆయన చాలా తారక మంత్రాలు ఉపదేశించడం జరిగింది. కానీ అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరు రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఇది ప్రభుత్వం చేస్తుంది కాదు, ఇది వైఫల్యాలకి నిదర్శనం, గత 12 సంవత్సరాల పాలనలో అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇప్పుడు పొదుపు సూత్రాన్ని నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది 100కి 100% కరెక్ట్. ఎందుకనేది నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, విశ్లేషణ మీకు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు పొదుపు తారక మంత్రం చెప్పడం అనేది 100కి 100% కరెక్ట్. రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ప్రస్తుతం ఇది ఒక విపత్తు అనమాట. ఈ యొక్క డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇరాన్ యుఎస్ వార్ అనేది భారతదేశం మీద కాదు, ఈవెన్ చైనా కూడా అక్కడ డిక్రీ 834 డిక్రీ 835 అనేది ఒకటి ఇష్యూ చేసింది. అమెరికా ప్రపంచ దేశాలన్నీ కూడా విలవిలలాడిపోతున్నాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు మంత్రం ఇక్కడ ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ పొదుపు సూత్రాన్ని 3 నెలలు లేటుగా ప్రకటించారు. ఇక్కడ ఫిబ్రవరి 28 యుద్ధం ముందే అది ప్రకటించి ఉండవలసింది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఆయన ఎన్నికల్లో విజయం సాధించడానికి 3 నెలలు లేటుగా ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ గారి తారక మంత్రాన్ని 3 నెలలు ముందే ప్రారంభించాల్సింది. ఇంకా భారతదేశం మంచి స్థితిలో ఉండి గ్రోత్ రేట్ కూడా పడకుండా ఉండడం. మరి ఎందుకు నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేసి తీరవలసిందే. ఎందుకంటే ఇది దేశం ముందు ఒక పెద్ద విపత్తు. ఇది భారతదేశాన్ని అతలాకుతలం చేయగలిగిన ఒక కెపాసిటీ ఉన్న ఒక డిజాస్టర్స్. ఇరాన్ వార్ అనేది చిన్నది కాదు. అంతకుముందు 5 సంవత్సరాలుగా 5వ సంవత్సరాలకి ఎంటర్ అయిన రష్యా ఉక్రెయిన్ వారు, ఇప్పుడు మళ్ళీ ఇరాన్ వారు, సప్లై చైన్, ట్రంప్ టారిఫ్స్, ఈ సప్లై చైన్ దెబ్బతినడం, చైనా యుఎస్ ట్రేడ్ వారు, ఇవన్నీ కలిసి ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మోడీ గారు చెప్పిన తారక పొదుపు మంత్రం ఏంటంటే ఇది సామాన్యుడిపై ఇరాన్ యుద్ధం పిడుగుకు సంబంధించి ఈయన కొన్ని చెప్పారన్నమాట.